హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోతి అఫీషియల్. ఈరోజు నేను వీడియోలో బిజ్ గురుకుల్ అనే ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్ గురించి చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి. సో ఆ డౌట్స్ అన్నీ షార్ట్ అండ్ ఫామ్లో క్లియర్ చేద్దామని ఈ వీడియో చేస్తున్నాను. సో డౌట్స్, కోర్సెస్, ఎర్నింగ్ అన్నీ టిప్స్ అండ్ సజెషన్స్ అనేవి వీడియోలో చెప్తాను. మీరైతే స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు ఎన్రోల్మెంట్ ఏమైనా ఇంట్రెస్టింగ్గా ఉంటే మాత్రం స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్ ఇస్తాను. సో ఎన్రోల్ అనేది చేసుకోండి. సో అంతకంటే ముందు మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను నా ఛానల్లో హౌ టు ఎర్న్, మేక్ ఆన్లైన్ త్రూ మనీ ఎలా ఎర్న్ చేయాలనే టిప్స్ అండ్ సజెషన్ ప్రతి వీడియో డీటెయిల్గా జెన్యూన్ ప్లాట్ఫామ్స్ అనేవి చెప్తా ఉంటాను. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని హిట్ చేయండి. అండ్ సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. హలో ఎవ్రీవన్, నా పేరు మోతి. సో బిజ్ గురుకుల్ ఆపర్చునిటీ అనేది వీడియో క్లియర్గా చూడండి, సో మీకు అర్థమవుతుంది. ఈ వీడియోలో డౌట్స్ అన్ని క్లారిఫైగా చెప్తాను. లైక్ వర్క్ ఎలా ఉంటుంది, ఇక్కడ ఎలా స్కిల్స్ నేర్చుకోవచ్చు, అప్గ్రేడ్ అవ్వచ్చు, అండ్ సేమ్ టైం ఇదే ప్లాట్ఫామ్ నుంచి ఇన్కమ్ ఎలా ఎర్న్ చేసుకోవచ్చు అనేది, నేను ఈ ప్లాట్ఫామ్ నుంచి ఇన్కమ్ ఎలా ఎర్న్ చేసుకోవచ్చు, నేను ఎలా చేసుకున్నాను అనేది, నేను జాయిన్ అయినప్పుడు డౌట్స్ ఇవన్నీ నేను క్లియర్ చేస్తాను. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి బిజ్ గురుకుల్ అనేది ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్. ఇక్కడ మనకు 26+ ట్రెండింగ్ డిజిటల్ కోర్సెస్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. సో ఈ కోర్సు ఇన్స్టా సూపర్ స్టార్, ఇన్స్టా మాస్టర్ మైండ్, యూట్యూబ్ మాస్టర్ మైండ్, స్టాక్ మార్కెటింగ్ మాస్టరీ, ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఆఫీస్, డిజిటల్ యాడ్స్, గూగుల్ యాడ్స్, డిజిటల్ మార్కెటింగ్, ఇన్ఫ్లుయెన్స్ వీడియో సూపర్ స్టార్, స్పోకెన్ ఇంగ్లీష్, ఇలా చాలా రకాల 26+ ట్రెండింగ్ కోర్సెస్ అనేవి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. సో ఈ కోర్సెస్ మనం ఎన్రోల్ అయ్యి నేర్చుకొని ఇక్కడ 2 టైప్స్గా బిజినెస్ అనేది మనం చేసుకోవడానికి ఆప్షన్ అనేది ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి ఫ్రీలాన్సింగ్ చేసుకోవచ్చు, సెకండ్ అఫిలియేట్ మార్కెటింగ్ చేసుకోవచ్చు. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఫ్రీలాన్సింగ్ అనేది ఎలా చేస్తామంటే, ఇక్కడ మనం కోర్సెస్ నేర్చుకొని సర్వీస్ ప్రొవైడ్ చేయొచ్చు, ఒకటి జాబ్ ఇంటర్వ్యూ అనేది క్రాక్ చేయొచ్చు అనమాట. ఎట్ ద సేమ్ టైం ఫ్రీ టైంలో కూడా కూర్చొని కోర్సెస్ అనేవి నేర్చుకోవచ్చు. ఎన్నో రకాల ప్లాట్ఫామ్ నుంచి కెరియర్ని అయితే చూస్ చేసుకోవడానికి ఈ ప్లాట్ఫామ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. సెకండ్ థింగ్ ఏంటంటే ఎఫిలియేట్ మార్కెటింగ్. వన్స్ ఇక్కడ ఎన్రోల్ అయిన తర్వాత ఎఫిలియేట్ ద్వారా కూడా ఇన్కమ్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. అసలు ఎఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏంటి? ఇక్కడ ఎన్రోల్ అయ్యాక ఇక్కడ సేల్ చేస్తే డిజిటల్ కోర్సెస్ని సేల్ చేయడాన్ని మనీ ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఎన్రోల్ అయ్యాక మన పేరు పైన ఒక లింక్ అనేది జనరేట్ అవుతుంది. సో ఆ లింక్ ద్వారా ఒక పర్సన్కి మనం ఈ కోర్సెస్ గురించి ప్రమోట్ చేసి సేల్ చేస్తే దాని నుంచి కమిషన్ అనేది యాడ్ అవుతుంది. దీన్నే ఎఫిలియేట్ మార్కెటింగ్ అంటారు. ఆల్రెడీ ఫ్లిప్కార్ట్, అమెజాన్ వీటిలో పర్సంటేజ్ ప్రకారంగా మనం ప్రొడక్ట్స్ అనేవి సేల్ చేసి ఎర్నింగ్ చేసేదాన్ని ఎఫిలియేట్ మార్కెటింగ్ అంటారు. ఆల్మోస్ట్ అందరికీ తెలుసు దీని గురించి. సో సెలబ్రిటీస్ సోషల్ మీడియాలో ప్రొడక్ట్స్ గురించి ప్రమోట్ చేస్తూ నా కోడ్ యూజ్ చేయండి, ఇంత డిస్కౌంట్ వస్తుంది అని చెప్తూ ఉంటారు కదా, సేమ్ దాన్ని ఎఫిలియేట్ మార్కెటింగ్ అంటారు. సో ఇది బిజ్ గురుకుల్లో మనము కోర్సెస్ని ప్రమోట్ చేస్తున్నాం అనమాట. దీన్నే ఎఫిలియేట్ మార్కెటింగ్ అంటారు. ఇలా దీని త్రూ కూడా మనీ ఎర్న్ చేసుకోవచ్చు, లేకపోతే కోర్సెస్ అనేవి నేర్చుకొని కూడా మనం ఎర్న్ చేసుకునే ఆప్షన్ అనేది ఈ ప్లాట్ఫామ్లో మనకి అవైలబుల్గా ఉంటుంది. మనం తీసుకుంటే అలా అనమాట. సో కమిషన్ అనేది యాడ్ అవుతుంది. సో అఫిలియేట్ మార్కెటింగ్ అనేది ఇదనమాట. సో మన దగ్గర డిజిటల్ కోర్సెస్ అండ్ మనం డిజిటల్ కోర్సెస్ అనేవి ప్రమోట్ చేస్తే కంపెనీ నుంచి 70% కమిషన్ అనేది ఇస్తుందన్నమాట. సో కంప్లీట్గా అర్థమైంది అనుకుంటా. అండ్ ఎగ్జాక్ట్గా వర్క్ ఎలా ఉంటుందంటే, ఎలా చేయాలి, ఎన్రోల్ అయ్యాక కోర్స్ నేర్చుకుంటూ కెరియర్ సెట్ చేసుకుంటూ కోర్సెస్ సేల్ చేస్తూ మనీ అనేది అయితే ఎర్న్ అయితే చేసుకోవచ్చు.
అండ్ మీరు అనుకోవచ్చు సేల్స్ ఎలా చేయాలి, ఎక్కడ చేయాలి, నాకు జీరో నాలెడ్జ్ ఉంది, నాకు ఫాలోవర్స్ లేరు, నేను ఎవరికి అమ్మాలి, నాకు పాసిబుల్ అవుతుందా అని అనుకోవచ్చు. ఎస్, పాసిబుల్ అవుతుందండి. నేను కూడా జీరో నాలెడ్జ్ నుంచే జాయిన్ అయ్యాను, జీరో ఫాలోవర్స్ నుంచే వచ్చాను. ఇక్కడ కోర్స్ నేర్చుకుంటే అన్నీ నేర్చుకోవచ్చు. మన పర్సనల్ గైడెన్స్ ఉంటుంది మనకి మెంటర్స్ తోటి. సో కంపెనీ రికార్డింగ్ వీడియోస్ సెక్షన్ అనేవి ఉంటాయి, మనకి ఫ్రీ టైంలో నేర్చుకోవచ్చు. అండ్ లైవ్ సెక్షన్స్ కూడా ఉంటాయి, లైవ్ ట్రైనింగ్స్ ఉంటాయి. ఇక్కడ కంప్లీట్ ట్రైనింగ్స్ అనేవి అయితే మనకి ఉంటాయి. సో మీరు ప్రతి ఒక్కటి నేర్చుకోగలుగుతారు. ప్రతి ఒక్కటి నేర్చుకొని మీరు ఇక్కడ అప్గ్రేడ్ కూడా అవ్వచ్చు. ఇక్కడ మనం ఎవరు ఎక్కడికి వెళ్ళి నా దగ్గర ఈ ప్రోడక్ట్ ఉంది అని చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ వీళ్ళు కంపెనీ మనకి ప్రొవైడ్ చేసే ట్రైనింగ్స్తో యూటిలైజ్ చేసుకొని 1% వాళ్ళంతటా వాళ్ళే వచ్చి అడిగేలాగా వర్క్ అనేది వాళ్ళు నేర్పిస్తారు. సో మీరు ఇన్స్టాగ్రామ్లో కానీ ఎక్కడైనా చూస్తే ఇక్కడ మన దగ్గర డిజిటల్ కోర్సెస్ ఉన్నాయని ఎవరు చెప్పరు. అప్రోచ్ వాళ్ళకంతటా వాళ్ళే వర్క్ గురించి చెప్తే అప్రోచ్ అవుతారన్నమాట. సో మీరు కూడా అలాగే వాళ్ళ దగ్గర అప్రోచ్ అయ్యేలాగా మీకు ట్రైనింగ్ అనేది ప్లాట్ఫామ్లో దొరుకుతుంది. దాని గురించి వరి అవసరం లేదు. అండ్ ఫస్ట్ మీరు ఎన్రోల్ అయ్యాక మీరు కంపెనీ నుంచి 5 hours ట్రైనింగ్ తీసుకుంటారు. సో దీంట్లో ఏంటంటే స్టెప్ తీసుకోవాలి. ఎలా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఎలా ప్రోడక్ట్ని ప్రమోట్ చేయాలి, ఎలా ఇన్స్టా పేజ్ ఓపెన్ చేయాలి, కంప్లీట్ జీరో నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళని అప్డేట్ చేసే విధంగా జీరో నాలెడ్జ్ నుంచి నేర్పిస్తారనమాట. ఈ విధంగా ఎర్న్ అనేది అయితే చేసుకోవచ్చు. ఎవ్రీ డే 2 to 3 hours టైం స్పెండ్ చేస్తే చాలు, వర్క్ అనేది నేర్చుకోవచ్చు. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే స్టార్టింగ్లో పేషెన్స్ అండ్ కన్సిస్టెన్సీతో ఉంటే ఇక్కడ 1 day or 2 daysలో ఏమీ రాదండి, కొంచెం టైం పడుతుంది. ఎవ్రీడే 1 to 2 hours టైం స్పెండ్ చేస్తే వర్క్ అయితే కన్సిస్టెన్సీగా చేస్తూ ఉంటే కంపల్సరీగా సక్సెస్ రిజల్ట్ అనేది కనిపిస్తుంది. సో ఇది వర్క్ అన్నమాట. మనం ఇక్కడ ఏం నేర్చుకుంటాం ఏంటి అని ఓకే ఇలా చెప్పాను. ఓకే ఇది వర్క్, ఇలా చేయాలి, ట్రైనింగ్స్ ఉంటాయి. సో ఇందులో ఏం కోర్సెస్ ఉంటాయి దాని గురించి డీటెయిల్గా చూద్దాం. ఏ కోర్స్ తీసుకుంటే మనకి ఎంత కమిషన్ అనేది యాడ్ అవుతుంది. సో ఇదన్నమాట. ఇక్కడ కోర్సెస్ ఎలా ఉంటాయంటే కమిషన్ ఏ విధంగా ఎర్న్ చేసుకోవచ్చు అనేది, ఏ కోర్స్ తీసుకుంటే ఎంత కమిషన్ వస్తుంది, ఏ కోర్స్ తీసుకుంటే ప్రాఫిట్ అనేది ఎర్న్ చేయొచ్చు, అంటే ఏ కోర్స్ తీసుకుంటే ప్రాపర్గా ముందుకు వెళ్తాం అనేది క్లియర్గా చెప్తాను. సో మొత్తం వినండి. సో ఇక్కడ 3 bundles తీసుకుంటే ప్రాఫిట్ అనేది మంచిగా ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి ట్రాఫిక్ మాస్టరీ, ఇన్ఫ్లుయెన్స్ అండ్ ఫైనాన్స్ మాస్టరీ. ట్రాఫిక్లో అరౌండ్ 9 to 10 కోర్సెస్ ఉంటాయండి. ఇది మనకి 6,000కే వస్తుంది. నెక్స్ట్ అనేది ఇన్ఫ్లుయెన్స్ మాస్టరీ. ఇందులో మోర్ 8 to 9 కోర్సెస్ యాడ్ అవుతాయి. ఇక్కడ ట్రాఫిక్ మాస్టరీ కోర్సెస్ కూడా దీంట్లో యాడ్ అవ్వడం జరుగుతుంది. అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనకి 11,000కి వస్తుంది. నెక్స్ట్ అనేది స్టార్టింగ్ నుంచి చెప్తున్నాను, ఫైనాన్స్ మాస్టరీ ఎందుకు బెస్ట్ అంటే ఎక్కువ ఇదే తీసుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఇందులో కంప్లీట్ బిజ్ గురుకుల్లో ఉండే ట్రాఫిక్, ఇన్ఫ్లుయెన్స్ అన్నీ ఇంక్లూడ్ అయ్యి 26+ ట్రెండింగ్ కోర్సెస్ అన్నీ కూడా ఈ ఫైనాన్స్ మాస్టరీలో ఉంటాయి అన్నమాట. మనం 1 time ఇన్వెస్ట్ అనేది చేస్తాము, అది 14,999కి మనకి వస్తుంది. కంపెనీ అనేది 20 వరకు మనకు ఆఫర్ ఉంటుంది, కానీ మనకి డిస్కౌంట్ ప్రైస్ 14,999కే వస్తుంది. దీంట్లో 26+ ట్రెండింగ్ కోర్సెస్ అనేవి మనకి నేర్పిస్తారు. సో ఫైనాన్స్ తీసుకుంటే ఇందులో ఇంక్లూడింగ్ స్టాక్ మార్కెటింగ్ కోర్సెస్ అన్నీ ఇందులో ఉంటాయి. నెక్స్ట్ కమిషన్ ఎలా ఉంటుందంటే కమిషన్ పరంగా మీరు ఏ విధంగా ఎర్న్ చేసుకోవచ్చు అంటే నన్ను అడిగితే నేనైతే 200% ఫైనాన్స్ మాస్టరీ అని చెప్తాను. బికాస్ ఫైనాన్స్ మాస్టరీలో మనకి ఫర్ సేల్ పైన విల్ బి గెటింగ్ 10,000 కమిషన్ అనమాట. సో ఒక ఫైనాన్స్లో ఎన్రోల్ అయితే మనము ఒక ఇన్ఫ్లుయెన్స్ సేల్ చేస్తే ఒక 7,000 అనేది కమిషన్ వస్తుంది. ఒక ట్రాఫిక్ మాస్టరీ సేల్ చేస్తే 4,000 కమిషన్ అనేది వస్తుంది. సో ఇది ఫైనాన్స్ మాస్టరీలో ఎన్రోల్ అయితే అన్నమాట. సో లేకపోతే ఒకవేళ మీరు ఇన్ఫ్లుయెన్స్లో మాస్టరీలో ఎన్రోల్ అయ్యారనుకోండి, దానికి ట్రాఫిక్కి 4,000 వస్తాయి, ఇన్ఫ్లుయెన్స్కి 7,000 అనేది వస్తుంది. సో ట్రాఫిక్ మాస్టరీ ఎన్రోల్ అయితే ట్రాఫిక్ సేల్ చేస్తే 4,000
అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ట్రాఫిక్ ఎన్రోల్ అయ్యి మళ్ళీ ఫైనాన్స్ అండ్ ట్రాఫిక్ ఇన్ఫ్లుయెన్స్ సేల్ చేశారనుకోండి, అందులో 4000 అనేది కమిషన్ అనేది మనకి యాడ్ అవుతుంది. ఓవరాల్గా బండిల్ అన్నిట్లో ఫైనాన్స్ మాస్టరీలోనే ప్రాఫిట్ అనేది ఎక్కువగా ఉంటుంది. మీరు ఏ బండిల్ తీసుకున్నా సేమ్ ఎఫర్ట్స్ పెట్టాలి, అందుకని ఫైనాన్స్ మాస్టరీ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. సో అంటే ఫైనాన్స్లో ఉండి ఒక సేల్ చేస్తే మీరు ఇంట్లో నుండి 10,000 అనేవి మీ అకౌంట్కి వస్తాయి. ఎక్కువ బిజ్ గురుకుల్లో అందరికీ ఎక్కువ ఎర్నింగ్స్ అనేవి ఫైనాన్స్లో ఎన్రోల్ అయిన వాళ్ళకే ఉంటాయి. సో జస్ట్ ఒక ఇమాజిన్ చేసుకోండి, మంత్లీ 2 to 3 సేల్స్ చేసినా మీకు 30,000 అనేవి ఈజీగా ఎర్న్ చేసుకోగలుగుతారు. మీరు పెట్టిన అమౌంట్ వచ్చేస్తాయి. మీకు అమౌంట్ అడ్జస్ట్ అయ్యి ఓకే అనుకుంటే ఫైనాన్స్ మాస్టరీ అనేది తీసుకోండి, లేదా అమౌంట్ ప్రాబ్లం అనుకుంటే ఇన్ఫ్లుయెన్స్ ఆర్ ట్రాఫిక్కి వెళ్ళండి. ఎందుకంటే సేమ్ ఎఫర్ట్స్ పెడుతున్నాము, ఏ మాస్టరీ తీసుకున్నా మనము సేల్ అనేది సేమ్ ఎఫర్ట్ సేమ్ వర్క్ చేస్తూనే అమ్ముతాం అన్నమాట. సో కాబట్టి కమిషన్ అనేది ఎక్కువగా ఉండదు. సో లేదు అమౌంట్ ప్రాబ్లం అనుకుంటే ట్రాఫిక్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్కి వెళ్ళండి. వన్స్ ఎన్రోల్ అయ్యాక ఎర్నింగ్ స్టార్ట్ అయ్యాక మీరు ఫైనాన్స్ మాస్టరీ తీసుకుంటే బండిల్ అనేది సేమ్ బాగుంటుంది అనిపిస్తుంది. సో అప్పుడు అప్గ్రేడ్ అవ్వాలనుకోండి సేమ్ ప్రైస్ పెట్టాల్సి వస్తుంది. కంపెనీకి డబుల్ అమౌంట్ పే చేసే కన్నా ఫస్ట్ టైమే మనం ఫైనాన్స్ మాస్టరీ తీసుకుంటే బెటర్ అనమాట. సో ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను, కమిషన్ అండ్ వర్క్ ఎలా ఉంటుందనేది. అండ్ నా పర్సనల్ నేను వీడియోలో మీకు వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను. ఒకవేళ మీరు నా నెంబర్తో ఎన్రోల్ అవ్వాలనుకుంటే నా పర్సనల్ గైడెన్స్ అండ్ ఎవ్రీ టైం ఏ డౌట్ ఉన్నా నేను అడగొచ్చు. నేను 0 నాలెడ్జ్ నుంచి మనీ ఎర్న్ చేయడం ఎలా స్టార్ట్ చేశానో, సో మీకు కూడా అదే నాలెడ్జ్తో మీకు టెన్షన్ పడకండి, నేను నేర్పిస్తాను. డిజిటల్ కోర్సెస్ అనేవి సోషల్ మీడియాలో ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, ఇక్కడ ఎలా నేర్చుకోవాలి, ప్రతి ఒక్కటి ట్రైనింగ్ అనేది నేను ఇస్తాను. మా కంపెనీ టీమ్ మొత్తం ఇస్తుంది. సో మీరు వరి అవ్వద్దు. అండ్ మీరు మెయిన్ థింగ్ ఏంటంటే ఎన్రోల్ అయ్యాక ఎర్నింగ్స్ రావట్లేదు అని మాత్రం అనుకోవద్దు. కన్సిస్టెన్సీగా ఇంపార్టెంట్గా 2 to 3 అవర్స్ టైం అనేది స్పెండ్ చేసి హార్డ్ వర్క్ చేస్తే మాత్రం ఇక్కడ మనీ అనేది బాగానే ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది బిజ్ గురుకుల్ అండి. ఇందులో మనము సోషల్ మీడియా ట్రెండింగ్ కోర్సెస్ అనేవి నేర్చుకొని మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. ఇలా సేల్స్ ఇలా కాకపోయినా ఫ్రీలాన్సింగ్, అఫిలియేట్ మార్కెటింగ్, డిజిటల్ కోర్సెస్ ప్రతిదీ నేర్చుకొని వర్క్ అయితే చేసుకోవచ్చు. సో ఇది వీడియో అండి, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ వాట్సాప్ నెంబర్ ఇచ్చాను, ఎన్రోల్ అవ్వాలి అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం నాకు వాట్సాప్ చేయండి. సో ఎన్రోల్మెంట్ చేస్తాను. సో ఇలాంటి ఇంకో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. అప్పటి వరకు నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని హిట్ చేయండి. వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.